అందరికీ వందనాలు. 2020లో చర్చి ఓపెనింగ్ జరిగింది. 2000లో అప్పుడున్న మురహరి సిఈ గారు రిటైర్ అయిన తర్వాత వచ్చిన వారు సన్యాసిరాజు, అప్పుడు సిఈగా ఉన్నారు ఓఎస్టీ. డైరెక్టర్ టెక్నికల్ వెంకటరామరెడ్డి గారు, సత్యనారాయణమూర్తి డైరెక్టర్ హైడల్, పార్థసారథి గారు సిఎండి అందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. కాకపోతే మన ఎస్ఎల్విహెచ్ఎస్ స్టార్ట్ అయింది 89లో. ఫస్ట్ ఫౌండేషన్ మురహరి సిఈ గారు వేశారు. 1991లో మన కాలనీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అప్పట్లో ఈ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై చేసిన, అంటే మీన్ ఇక్కడ ఉన్న కొంతమంది ఆక్యుపైడ్ షెడ్స్ వేసుకొని ఉండేవారు. మన సాయిబాబా టెంపుల్ ఏరియాలోనేమో పటేల్ కంపెనీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే షెడ్ ఉండేది అప్ టు బ్లాక్ 5 వరకు. ఫస్ట్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ షెడ్ తీయించేసి అక్కడ సాయిబాబా గుడికి అలొకేట్ చేశారు. తర్వాత ఇప్పుడు చెప్పిన 6 పేర్లు చెప్పారు: జయరాజు, కృపానంద్, రాజ్ కుమార్, మోహన్ రావు, జిఎస్ఆర్, ఇంకొకరి పేరు. వీళ్ళంతా కూడా, నేను కూడా అందులో ఇక్కడ వచ్చేసాను. ఆ టైంలో 2000లో పిలిచి ఓపెన్ చేయించారు. జస్ట్ అప్పుడు ఈ 4 గోడలు కొన్ని డోర్స్ మాత్రమే పెట్టి ఓపెన్ చేయించారు. తర్వాత నేను ఇక్కడికి మళ్ళీ 2020లో ఎస్సీగా వచ్చాను. అప్పటికి 2020లో వచ్చినప్పటికీ పెద్ద వేరియేషన్ ఏం లేదు, గోడలు స్లాబ్గా ఉన్నాయి. దెన్ రెగ్యులర్గా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమింగ్ టు ద చర్చ్ అండ్ ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే 2020లో మన శ్రీనివాస్ ఎప్పుడైతే డీగా చార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి, అంతకుముందు పాల్ అనేవారు ఉండేవారు. ఆ పాల్ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాడు పాలు, అంతగా ఈ చర్చ్ డెవలప్మెంట్లో ప్రోగ్రెస్ లేదు. నేను వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో కూడా బాగా స్లాబ్ కూడా లీక్ అయ్యేది. ప్రభాకర్ రావు సిఈ గారు, సర్కిల్ కుమార్ ఎస్సీ గారు ఫస్ట్ నన్ను కూడా పిలిచి లీకేజ్ అరెస్ట్ చేయాలంటే సార్ రూఫ్కి వెళ్ళి కూడా కొన్ని అడ్వైస్ చేశాము. తర్వాత అటు పక్క ఒక టాయిలెట్ లాంటి చిన్న టాయిలెట్, ఒక వాటర్ ట్యాప్ కూడా ఉండేది. శ్రీనివాస్ ఫస్ట్ సంవత్సరము 13 lakhs మనీ కలెక్ట్ చేసి పైన రూఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత డోర్ పెట్టారు. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ ఎలా తీసుకొచ్చారంటే, ఇక్కడ ఒక 13 అశోక ప్లాంట్స్ ఉండేవి మీ ముందు పక్క చర్చి ముందు కూడా. ఆ చెట్లన్నీ తీయించేసి దాన్ని డెవలప్ చేశారు. ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ పాయింట్ తీసేశారు, కొత్త డోర్ పెట్టించారు. ఇన్సైడ్ మొత్తము మీకున్న ఇటువంటి కాదు, అది అంతకుముందు ప్లాస్టిక్ కానీ లమ్మ కానీ పెట్టించారు, ఫ్లోరింగ్ మార్చారు. బ్యాక్ సైడ్ ఒక గెస్ట్ రూమ్ లాంటిది ఒకటి డెవలప్ చేశారు. దాని తర్వాత సండే హాల్ అని ఇంకోటి ఎక్స్ట్రా చేశారు. రీసెంట్గా డైనింగ్ హాల్ లాంటిది ఒక టాయిలెట్ ఇటుపక్క కూడా కట్టించారు. నెక్స్ట్ కార్ షెడ్ ఒకటి డెవలప్ చేయించారు. మొత్తం కాంక్రీట్ కూడా వేయించారు. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కాకుండా ప్రతి ఇయర్ ప్రీ క్రిస్మస్ యూస్ అని 2020 నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసిన శ్రీనివాసే మన పవర్ హౌస్లో. అంతకుముందు పవర్ హౌస్లో జరిగేది కాదు, ఓన్లీ ఏదైనా సరే ఈవెంట్ ఇక్కడ చర్చిలోనే జరిగేది. పవర్ హౌస్లో కూడా స్టార్ట్ చేశారు, ఎక్కువసేపు కాకపోయినా కొంత. నెక్స్ట్ దాని డెవలప్మెంట్ అంతా రెగ్యులర్గా చేస్తూ వచ్చారు. సో ఈ డెవలప్మెంట్ మెయిన్ కారణము ఆఫ్టర్ గోయింగ్ అవుట్ బై ద పాల్ అండ్ కమింగ్ ఇన్ టు ద శ్రీనివాస్. సో అలాంగ్ విత్ ఆల్ ద ఎంప్లాయీస్, శ్రీనివాస్ ఒక్కడే ఉంటే చేయలేడు. సో అందరి ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ తోటి వారి ఆధ్వర్యంలో ఇదంతా ఇంకా డెవలప్మెంట్ జరిగింది. సో దేవుడు వారికి ఈ అవకాశం ఇచ్చి ఉంటారు మనందరితో కూడా. సో వారి ఆధ్వర్యంలో ఇవన్నీ బాగా జరిగాయి. ఇక ముందు కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.